హత్య కేసును ఛేదించిన మహబూబాబాద్ రూరల్ పోలీసులు 7 నిందితుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్. మహబూబాబాద్ రూరల్ పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన పిట్టల యాకయ్య హత్య కేసు శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు మరియు దర్యాప్తు ద్వారా పోలీసులు కేసును ఛేదించారు. తేదీ 30/6/2026 అర్ధరాత్రి నుండి 1వ తేదీ 7వ నెల 2026 తెల్లవారుజాము మధ్య నిందితులు సింగారం గ్రామంలోని మృతుడి ఇంట్లో ప్రవేశించి ఇంటి ఆవరణంలో నిద్రిస్తున్న పిట్టల యాకయ్యపై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేశారు. మృతుడి భార్య పిట్టల యశోద, వైఫ్ ఆఫ్ యాకయ్య, సింగారంకు మృతుడిపై అక్రమ సంబంధాల అనుమానం ఉండేది. దీనితో ఆమె గంగుల కృష్ణయ్య, సన్ ఆఫ్ ముత్తయ్య, నీలకూరి మోహన్ రెడ్డి, తుమ్మిడి నర్మమ్మలతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఈ కుట్రలో భాగంగా కృష్ణమూర్తి ద్వారా గంగరబోయిన వెంకన్న మరియు శివును శివలను హత్య చేయడానికి నియమించారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు, మొబైల్ ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ వివరాలు మరియు నిందితుల విచారణ ఆధారంగా మొత్తం 7 నిందితులను అరెస్టు చేశారు. చివర్లో నిందితుల వద్ద నుండి కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్నవి: హత్యకు ఉపయోగించిన ఒక ఇనుప రాడ్డు, నేరం మరియు పరస్పర సమాచారానికి ఉపయోగించిన 7 మొబైల్ ఫోన్లు, నేరం చేయడానికి మరియు పారిపోవడానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లు, బంగారు చైన్. ఈ హత్య కేసును త్వరగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన ప్రత్యేక బృందాన్ని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ అభినందించారు. కంప్లైంట్ యొక్క ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో 167/26 క్రైమ్ నంబర్లో 103, 61 clause 2 డెడ్ విత్ 3 clause 5 BNS ఈ సెక్షన్స్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కంప్లైనెంట్ తన కొడుకు హత్య గురించి ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేయమని ఒక రిక్వెస్ట్ చేశారు. దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు సూపర్విజన్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది ఏంటంటే డిసీజ్డ్ యాకయ్య అలాగే అతని భార్యకి రిలేషన్షిప్ అంతా బాగాలేదని వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా కొంచెం గొడవ పడుతుందని డిసీజ్డ్ తండ్రి కంప్లైనెంట్ మనకి తెలియజేశారు. ఈ యాకయ్యకి డిసీజ్కి కొంచెం వేరే వాళ్ళ సంబంధం ఉంది అని, తనకి ఉన్న ఆస్తుల్ని వేరే వాళ్ళకి రాసిస్తారని అతని భార్య కొంచెం ద్వేషం పెంచుకొని ఆమెకి తెలిసిన అదే విలేజ్కి సంబంధించిన కృష్ణ అనే పర్సన్ని కాంటాక్ట్ చేసి వాళ్ళిద్దరూ కూడా A3 రామ్మోహన్ అని వాళ్ళ ముగ్గురు కూడా కలుసుకొని ఈయనని ఎప్పుడైనా చంపేయాలని 8 నెలల నుంచే కొంచెం ప్లాన్ చేసుకొని A2 కృష్ణ తనకున్న పరిచయాల మేరకు తనకున్న కాంటాక్ట్స్ ద్వారా A5, A6, A7 వీళ్ళందరితో కలిసి ప్లాన్ చేసుకున్నారు. సో ఈ ప్లాన్లో భాగంగా A5 అండ్ A6 30th జూన్ నాడు midnight 1st జూలై అర్లీ హవర్స్లో ఈయన ఇంటి మీద వచ్చి సింగారం విలేజ్లో ఈయన ఇంటి మీదకి వచ్చి ఒక ఐరన్ రాడ్తో తలపైన బాగా కొట్టి ఆయనని చంపడం జరిగింది. చంపిన తర్వాత అతను నెక్ పైన ఉన్న ఒక గోల్డ్ చైన్ కూడా తీసుకెళ్లారు. సో ఈ విధంగా ఈ మర్డర్ చేసిన ఈ అక్యూజ్డ్ అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. వీరి వద్ద నుంచి ఒక వెపన్, క్రైమ్ వెపన్ ఏముంది ఐరన్ రాడ్, అలాగే 7 సెల్ ఫోన్స్. ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి చాలా ఉపయోగపడినది మన టీం అందరూ కూడా సిఐ గారు కానీ, డిఎస్పీ గారు, ఎస్ఐ రూరల్ రాజు గారు, ఎస్ఐ కురవి సతీష్, రవికిరణ్ ఎస్ఐ రూరల్ గారు, అలాగే సిబ్బంది బాలరాజు, సురేష్, వెంకటరమణ, అనిల్, మధు, మోసిన్, లింగారావు, ఉమా, సుధారాణి వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా ఆ టెక్నికల్ ఎవిడెన్స్ బేసిస్లోనే ఈ హత్య ఎట్లా చేశారని మొబైల్ కూడా అనలైజ్ చేసి, మొబైల్ కాల్ డేటా అన్నీ అనలైజ్ చేసి ఇది క్రాక్ చేశారు. సో దీంట్లో భాగంగా 7 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశాము. అలాగే క్రైమ్ కోసం వాడిన 2 మోటార్ సైకిల్స్ అండ్ ఆ గోల్డ్ చైన్ విక్టిమ్ ఆ డిసీజ్ నుంచి ఏం తీసుకెళ్లారో ఆ చైన్ కూడా సీజ్ చేసి రికవరీ చేయడం జరిగింది. ఈ
ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి చాలా కష్టపడిన మొత్తం టీం మెంబర్స్ అందరినీ కూడా నేను మంచిగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.